10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 2 సార్లు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. నేను ఈరోజు సూటిగా వాళ్ళని ప్రశ్నించడమే కాదు ప్రజలకు వివరించదలుచుకున్నా. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 25,04,000 ఇందిరమ్మ ఇండ్ల పంపకాలు తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది. 25,04,000 ఇండ్లు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే పేదవాళ్ల కోసం, పేదవాళ్ల బలిదానాలతో, పేదవాళ్ల త్యాగాలతో, పేదవాళ్ల పోరాటాలతో. పేదవాళ్ళే అన్ని కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ పేదవాళ్లకు చంద్రశేఖరరావు గారు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 1,52,000 అని ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు. అందులో 60-65 పూర్తి చేసిన మిగతా అర్ధాంతరంగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. నిన్నగాక మొన్ననే వాటిని పూర్తి చేయడానికి దాదాపుగా 195 కోట్ల నిధులను వారు అసంపూర్తిగా వదిలేసిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేయడానికి కూడా 195 కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది. వారు మేమే కట్టినాం, మీరు మూసీ నదిలో పేదలకు ఇస్తున్నాయి మేమే అని మీరు అర్ధాంతరంగా ఎక్కడక్కడ వదిలేసి పోయినరు. 10 సంవత్సరాలు ఏ రోజు కూడా మీరు వాటి మీద దృష్టి పెట్టలేదు. ఆ పేదల్ని మనుషులలాగానే మీరు చూడడానికి ఇష్టపడలేదు. కానీ మీకు కావలసిన ప్రగతి భవన్ను 9 నెలల్లో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన వాస్తు కోసం నిర్మించుకున్న సచివాలయం 9 సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు. మీకు కావలసిన ఫామ్ హౌజులు అది గజ్వేల్లో కావచ్చు, జన్వాడలో కావచ్చు, లేకపోతే మొయినాబాద్లో కావచ్చు, వివిధ ప్రాంతాలలో 100 ఎకరాలలో ఫామ్ హౌజులు పూర్తయిపోయినాయి. మీ రాజకీయ పార్టీలకు 33 జిల్లాలలో ఎకరాల కొద్ది నిన్నగాక మొన్ననే హైకోర్టులో చర్చకు వచ్చినప్పుడు ఎకరాలల్లో బీఆర్ఎస్ భవనాలను నిర్మించుకున్నారు, భూములను కేటాయించుకున్నారని కోకాపేటలో 11 ఎకరాల భూ కేటాయింపుతో పాటు 33 జిల్లాలలో మీ పార్టీ కార్యాలయాలను కోట్ల రూపాయలు పెట్టి మీరు నిర్మించుకున్నారు. మీ భవనాలను నిర్మించుకోవడానికి, మీ ఫామ్ హౌస్లను నిర్మించుకోవడానికి, మీ పార్టీ కార్యాలయాలను నిర్మించుకోవడానికి చూపించిన శ్రద్ధ, కేటాయించిన నిధులు, తీసుకున్న భూములు, పేదవాళ్ళ పట్ల మీరు చిత్తశుద్ధి చూపించలేదు. స్పష్టంగా మీ ప్రాధాన్యత మీరే. మీ ప్రాధాన్యత మీ భవనాలు, మీ ఫామ్ హౌజులు, మీ పార్టీ కార్యాలయాలే. మీరు పేదల కోసం ఇస్తా అని హామీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కాదు. ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు పదే చెప్పినారు, ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లతో పోలుస్తూ డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు. అల్లుడు సాడ్ ఉంటాడు, కొడుకు కోడలు ఉంటే ఆడుంటారు. పండుగ పూటనాడు కోడి పిల్లను కుక్క పిల్లను ఉంటే ఆడగట్టేసుకుంటారు, మేకపిల్లు ఉంటే ఏడబెడతారు. ఇట్లాంటి అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పిండు. కానీ 10 ఏళ్ళైనా మరి కొడుకు కోడలతో పాటు బిడ్డ అల్లుడు పండుగ పూట వస్తే ఉండాలనో ఇంతవరకు ఏది నిర్మించి చూపెట్టలేదు. మేకపిల్లకు కోడి పిల్లకు దారే చూపించలేదు. కానీ బెల్ట్ షాపులు మాత్రం బస్తీల ప్రతి కాలనీలో మాత్రం సంపూర్ణంగా ఏర్పాటు చేయించిండు. ఎక్కడ కూడా లేకపోతే ఎతికి మరి వాటిని తెరిపించిండు. అంటే ఈ విధానము 10 సంవత్సరాలు పరిపాలన చేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసి ఆనాడు 2014 జూన్ 2 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పింది. ఆనాడు తెలంగాణ బిల్లు ఆమోదించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆనాటి ఉమ్మడి శాసనసభ డిప్యూటీ స్పీకర్గా బట్టి విక్రమార్క గారు కుర్చీలో కూర్చొని బిల్లును ఆమోదింపజేసిండు. తెలంగాణ రాష్ట్ర చర్చ వచ్చినప్పుడు వారు డిప్యూటీ స్పీకర్గా నాకు అవకాశం ఇస్తే నేను చాలా విషయాలు సభలో ప్రస్తావించిన. ఈ రోజు కూడా అవి లైవ్లో ఉంటే మీరు ఒకసారి చూడొచ్చు. సో ఆనాడు కేశవరావు గారు కానీ వీళ్ళందరూ ఒక సామాజిక బాధ్యతగా ఆలోచన చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలి అని పార్టీ విధానాలు కొంత ఆలస్యం అయితే కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిండ్రు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా మిగులు రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ
16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే సరిగ్గా 10 సంవత్సరాలల్లా ఇదే చంద్రశేఖరరావు గారు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తిరిగి మాకు రాష్ట్రాన్ని అప్పచెప్పిండు. 1000 ఎకరాల భూములను అమ్మేసిండు. ఈ అప్పులే కాదు, లక్షల ఎకరాల పేదవాళ్ళ భూములను వారు గుంజుకున్నారు. నేను వాటన్నిటి లోతుకు పోదలుచుకోలే. నేను ఒకటే మాట ఏం చెప్పదలుచుకున్నా అంటే, పరిపాలన పట్ల ఉన్న చిత్తశుద్ధి, 60 సంవత్సరాలు పరిపాలించి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 35 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచిపెట్టి, ఇన్ని యూనివర్సిటీలు, ఇన్ని రోడ్లు, ప్రతి గ్రామానికి కరెంటు, తాగునీరు, సాగునీరు, శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేసి, జూరాల, భీమా, నెట్టంపాడు లాంటి ప్రాజెక్టులను చేసి, ప్రాణహిత చేవెళ్లను ప్రారంభించి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కొనసాగించి, కల్వకుర్తి ఎత్తిపోతలను చివరి దశకు పూర్తి చేయడానికి తీసుకొచ్చి, ఇన్ని కార్యక్రమాలను చేసి, హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించి, అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఏర్పాటు చేసి, హైటెక్ సిటీ నిర్మాణాలు జరిగి, హైదరాబాద్కు కృష్ణా గోదావరి జలాలను, తాగునీటిని తరలించి, హైదరాబాద్ నగరంలో మెట్రోను విస్తరించి, ఇన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి, రాజీవ్ స్వగృహ మీద కూడా దాదాపుగా 25 లక్షల ఇల్లు పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, పెన్షన్స్ కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ప్రతి విషయంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 కళ్ళలాగా భావించి 60 సంవత్సరాలు పరిపాలించి జూన్ 2, 2014 నాడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో చంద్రశేఖరరావు గారికి మేము అప్పగించడం జరిగింది. సరిగ్గా 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి, అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే, వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి, అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా సర్దిద్దుకుంటూ, జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ, ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ, ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి, కొంత సమయం ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు, ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి ప్రభుత్వంలోకి పోతున్నాడు అని పెద్ద చర్చ వచ్చింది. వారు బయటకు వచ్చి ఏం వివరణ ఇచ్చారు? లేదు సిద్దిపేటకు డిగ్రీ కాలేజ్ కావాలని నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలిసిన, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ఆనాటి ముఖ్యమంత్రిని కలిసిన అని వారు వివరణ ఇచ్చుకున్నారు. నేను వారి వివరణని తప్పుపట్టట్లేదు, ఆ వివరణ లోతుకు నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే అంత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు తెలంగాణ ఏర్పాటుకు ప్రతిబంధకంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారని చంద్రశేఖరరావు గారు ఆరోపించిన ముఖ్యమంత్రి దగ్గరికి హరీష్ రావు గారు స్వయం వెళ్ళి నియోజకవర్గ అభివృద్ధి కోసము నిధులు కావాలి అని రిప్రజెంట్ చేయగలిగిన ఒక సాంప్రదాయం ఆనాడు ఉండే, భావోద్వేగాలు ఉన్న నియోజకవర్గాల అభివృద్ధికి శాసనసభ్యులు వెళ్ళి ప్రభుత్వాన్ని కలిసి నిధులు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండే. నేను 2007 నుంచి 2009 కానీ 2009 నుంచి 2014 కానీ 7 సంవత్సరాలు నేను ప్రతిపక్షంలో ఉన్న. ఇవాళ కొడంగల్కి వెళ్ళి చూడండి, ఆనాడు నేను ప్రతిపక్షంలో ఉన్న
నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మొదలు పెడితే కొడంగల్కు వందలాది కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలోనే నిధులు తీసుకెళ్లిన అభివృద్ధి కోసం. ఆ రోజు మేము అందరం మంత్రులను కలిసేది, సభలో మేము చర్చించేది, ప్రజల సమస్యలు మేము ప్రత్యక్షంగా వెళ్ళి వారికి విన్నవించి వారి నుంచి నిధులను రాబట్టుకునేది. ఒక సాంప్రదాయం పాటించినాం మేము. 10 సంవత్సరాలు మీరు అనుమతి ఇవ్వలే, 10 సంవత్సరాలు మాకెవరు కలవలే, 10 సంవత్సరాలు సచివాలయానికి రాలేదు, 10 సంవత్సరాలు పూర్తిగా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రాక్టీసెస్ ద్వారా ఏర్పాటు చేసిన సాంప్రదాయాలను అన్నిటిని కూడా వారు దెబ్బతీసి అసలు పాలకపక్షం ప్రతిపక్షం అంటేనే శత్రుపక్షాలు అన్నట్టుగా అసలు కలుసుకోవడానికి వీళ్ళేది. ఎదురుపట్టే ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో ఇరువైపుల సైనికులు ఎదురుపట్టే కాల్పులు జరిగిన సంఘటనలు, లేకపోతే ఈరోజు చైనా ఇండియా సరిహద్దులో వైరిపక్షాలు సైనికులు ఎదురుపడితే ఎదురు కాల్పులు జరిగినట్లాంటి వాతావరణం ఎందుకు చంద్రశేఖరరావు గారు సృష్టించిండ్రు? 10 సంవత్సరాలు మీరు ఏం చేసిందని మేము అడుగుతలేము. ఎందుకంటే మీరు చేసిన అన్నిటిని ప్రజలు గమనించి మీకు ఇవ్వాల్సిన స్థానాన్ని ప్రజలు ఇచ్చారు. అసెంబ్లీలో అధికారం తీశారు, పార్లమెంట్లో గుండుసుని ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇప్పటికైనా మీలో మానసిక పరివర్తన రావాలి కదా, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి కదా. ఒక ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మీ విధానం ఏంది, మీ ఆలోచన ఏంది? అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా? ప్రజల సంక్షేమం చేపట్టొద్దా? ఈ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? రైజింగ్ తెలంగాణ రైజింగ్ అనే పదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం అంటే కేవలం 65 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులేనా? ప్రభుత్వం అంటే 119 మంది శాసనసభ్యులు కలిస్తేనే ప్రభుత్వము. ఒకరొకరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చిండ్రు. విధానపరమైన నిర్ణయాలు చేసే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. దాన్ని విశ్లేషించడం ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర మీకు ఇచ్చిండ్రు. మీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సిపిఐ ప్రతిపక్షాలను విషయాలను ప్రస్తావించడానికి సభలో అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. మన పాత్రలను మనం అందరం పోషిస్తేనే శాసనసభలో స్పీకర్కి రైట్ హ్యాండ్ సైడ్ ట్రెజరీ బెంచెస్ అంటే పాలకపక్షం ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం ఉంటుంది. దీస్ టూ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ టూ ఐస్ ఫర్ స్పీకర్. పాలకపక్షంలో ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే రైట్ హ్యాండ్ సైడ్ పాలకపక్షం కూర్చుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతిపక్షం కూర్చుంటారు. ఎప్పుడు అడిగినా మైక్ ఇచ్చే సాంప్రదాయం ఉన్నది పాలకపక్షానికి ప్రతిపక్షానికి. ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు. దీన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం? ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని, మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు, సూచన చేయండి. మేమంతా యంగ్స్టర్స్. మీ రోజున్న మంత్రివర్గంలో తుమ్మల గారు, జూపల్లి గారు సీనియర్స్ ఉండొచ్చు, కానీ బట్టి గారైనా, నేనైనా, శ్రీనివాస్ రెడ్డి అయినా, పొన్నం గారైనా మిత్రుడు. మేము అప్కమింగ్ ప్రజాప్రతినిధులము. మాకు ఈరోజు ఒక గొప్ప అవకాశం వచ్చింది. మీకంటే సీనియర్లు ఒకరిద్దరే మంత్రివర్గంలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు. మీరు నిజంగానే మీ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ఉద్యమకారుడుగా మీకు ఎంతో అనుభవం ఉందని మీరు చెప్తున్నారు కదా. అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగించండి. ప్రతిపక్ష బాధ్యత మీరు నెరవేర్చండి. పాలక పక్షానికి సూచన చేయండి. పాలక పక్షాన్ని ప్రశ్నించండి. ఇది నిర్దిష్టంగా ఇది అంశము, ఈ అంశంలో మీరు చేసిన నిర్ణయం ఇది, ఈ నిర్ణయం సహేతుకంగా లేదు, దీన్ని సవరించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుంది అని మీరు నిర్దిష్టమైన సూచన మీరు చేయండి చంద్రశేఖరరావు గారు. మాకేమి బేసజాలు లేవు. వయసులో అనుభవంలో మీరు పెద్దోళ్ళు అనుకుంటున్నారు. ఆ పెద్దరికాన్ని మీరు నిలబెట్టుకోండి అని మేము అంటున్నాము. మీరు ఎలాంటి సూచనలు చేయకుండా ఏం చేసినా అడ్డుకుంటామనే విధానము ఇది తెలంగాణకు మంచిదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. నేను చంద్రశేఖరరావు గారికి సూటిగా సూచన చేస్తున్నా. మీ పిల్లలకు ఒకవేళ తెలియక అల్లర్చిల్లరు ఏదైనా వ్యవహారాలు చేస్తే పెద్ద మనిషిగా మీరు వాళ్ళకి చెప్పాలి కదా, కుటుంబ పెద్దగా, పార్టీ అధ్యక్షుడిగా. ఇది మంచి పద్ధతి కాదు, 10 ఏళ్ళు మనం నడిపినాం, ఇవన్నీ వ్యవహారాలు పెండింగ్ ఉన్నాయి, మనం చేయలేకపోయినాం, వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు, కొంత సమయం ఇవ్వాలి, ఎందుకు ఇట్లా మీరు
ఏది పడితే అది మాట్లాడుతారు. మన పిల్లలు స్కూల్లో పక్కల పిల్లల్ని కొట్టేస్తానో, ఆ పక్క పిల్లలు పెన్సిల్ రబ్బర్ ఎత్తుకొస్తానో తల్లిదండ్రులు మనం ఏం చెప్తాం, ఇట్లా తప్పు చేయదు, పక్కోడు హోంవర్క్ చేసుకుంటూ ఆ నోట్బుక్లో పేజీలు చించుకొని చించి చెత్తబుట్టలు వేసిరు అనుకో, వీడు హోంవర్క్ చేయడు. పక్కోడు నోట్బుక్లో నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసేది, క్లాస్ టీచర్కి నా హోంవర్క్ గురించి అడిగితే పక్కోళ్ళు చేసి మనం చేయకపోతే మనం తిడతారని కొంతమంది పిల్లలు మన నోట్బుక్ ఆడబెట్టి పక్కకు పోగానే మనం చేసిన హోంవర్క్ పేజీలు చించేసి బయట వాడేసి వచ్చేటోళ్ళు. ఎందుకంటే వాడు చేయలేదు, నేను చేయలేదు, ఇద్దరం సమానమే. ఇక వేరే వేరేలాగా టీచర్ చూడదు కదా, చేసినోడు ఉంటే చేయనోడి సంగతి తెలుస్తుంది కదా. సేమ్ అట్లనే మీ పిల్లలు ఇద్దరిని మా మీదకి ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? పెద్దరికం నీకు మంచిదా? తెలంగాణ సమాజంలో నువ్వే పెద్ద మనిషిని అని చెప్పుకుంటున్నావు కదా, మాకేం అభ్యంతరం లేదు. మీకంటే పెద్ద మనిషి కేశవరావు గారి పక్కలు ఉన్నారు. అయినా మేము ఎప్పుడు కూడా కేశవరావు గారు కూడా మిమ్మల్ని ఏమి తక్కువ చేసినట్టో లేకపోతే మీరు చేస్తున్న తప్పని ఎప్పుడు అనలేదు కదా. సో మీరు ఎందుకు పెద్దరికం నిలబెట్టుకోవడం లేదు? మీ పిల్లలకి ఎందుకు సూచన చేస్తలేరు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? నేను గతంలో కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా. రామాయణంలో విశ్వామిత్రుడు తపస్సు చేసినప్పుడు మారీచుడు సుబాహుడు మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ఆ తపస్సును భగ్నం చేయాలని, అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన అమృతాన్ని రాహు కేతు తాగేసేయాలని, అమృతం తాగితే ఎప్పటికీ బతుకుండొచ్చని, అట్లా పురాణాలలో రాక్షసులు ఉండేటోళ్ళు మారీచులు, సుబాహులు, రాహువు, కేతువు ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి మా ప్రభుత్వానికి ఉసిగొల్పడము మీ పెద్దరికానికి మంచిదా? చంద్రశేఖరరావు గారు మీరు ఆలోచన చెయ్యండి. మేము మిమ్మల్ని ఏం అనుమానించి మీ పట్ల మేము అభ్యంతరకరంగా వ్యవహరించింది ఏం లేదే. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మా అధికారికంగా మేము ప్రోటోకాల్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినాం. రేపు డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది సచివాలయంలో. మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఇతర శాసనసభ్యులు స్వయంగా వెళ్ళి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. మీరు రాండి. ఇది మనందరం కలిసి చేసుకునే పండగ, మనందరం కలిసికట్టుగా ఉన్నామని కనిపించే పండుగ. తమిళనాడు ఒకసారి చూడండి, ఎన్ని రాజకీయాల్లో ఉన్నా స్టేట్ ఇష్యూ వస్తే తమిళనాడులో ఉండే 39 మంది ఎంపీలు ఒక్కటై ఢిల్లీ మీద కొట్లాడి ఆ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జల్లికట్టు వాళ్ళ సాంప్రదాయబద్ధమైన ఒక అంశం వచ్చినప్పుడు మూకుమ్మడిగా అందరు ఏకమై నించొని నిలబడి కొట్లాడి తమిళనాడు వాళ్ళకి కావాల్సినవి రాబట్టుకుంటున్నారు. ఆ స్ఫూర్తి తెలంగాణలో ఎందుకు కొరవడుతుంది? పార్లమెంటు సమావేశాలు వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడితో మీరు కూడా రాండి, మన ఎంపీలకు దిశ నిర్దేశించేద్దాం. 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, 24 మంది సభ్యులకు మనం ఒక ఎజెండా ఇచ్చి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టుకోవాల్సిన నిధుల కోసం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం. చంద్రశేఖరరావు గారు, మీకు మేము నచ్చినా నచ్చకపోయినా, మీరు ఇష్టపడకపోయినా, ఒకవేళ మీకు మనసులో బాధ దుఃఖం ఏదైనా ఉన్నా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. నిజాం మాత్రం ఇష్టపడి రాజ్యాన్ని భారత ప్రభుత్వానికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్కి అప్పచెప్పిండా? నిజాం ఏమి ఇష్టపడలేదు కదా. ప్రజా తిరుగుబాటు వచ్చినప్పుడు, ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నప్పుడు తప్పని పరిస్థితుల్లో తలవొగ్గవలసిన పరిస్థితులు నిజాం ప్రభువుకే తప్పలేదు. ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు నిజాం, అత్యంత శక్తివంతుడు. అలాంటి నిజామే ప్రజా ఉద్యమం వచ్చినప్పుడు, సాయుధ రైతాంగ పోరాటం జరిగినప్పుడు నిజాం ప్రభువు గారే తల వంచి భారత ప్రభుత్వానికి తన రాజ్యాన్ని అప్పగించిన పరిస్థితి మనం కళ్ళతో చూసినాం. అదేం ఎప్పుడో జరిగింది కాదు. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఆ తీర్పును మీరు గౌరవించాలి కదా. 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్న ప్రభుత్వము 6 నెలలు, మొదటి 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోడే కదా. పెళ్ళైన అల్లుడికి ఆషాఢ మాసం అడ్డం అత్తగారింటికి పోగలుగుతాడే? కొత్త అల్లుడు, మీరు అందరూ కొత్త అల్లుల్లో ఈ సమస్య ఎదుర్కొనే ఉంటారు కదా. కొత్తగా పెళ్ళైన అల్లుడు వాళ్ళు ఎంత
కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసిన ఆషాఢ మాసంలో అత్తగారింటికి పోలేని పరిస్థితి. అట్లనే మొదటి 6 నెలలు ఎలక్షన్ కోడ్ వల్ల నేను మా బట్టన్న సచివాలయానికి రానేలేదు. ఎన్నికల కోడ్తో పరిపాలన మీద మేము దృష్టి పెట్టడానికి లేకుండా పోయింది, అధికారులను పిలిచి సమీక్షించడానికి వీళ్ళు లేకుండా పోయింది. ఈ 5 నెలలే కదా మేము పరిపాలనలో కుదురుకొని నిర్ణయాలు తీసుకొని పరిపాలన గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం కదా. ఈ మాత్రం కూడా చంద్రశేఖరరావు గారికి అవగాహన లేదా? హరీష్కు కేటీఆర్కు లేకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు చిన్నపిల్లల మనస్తత్వం, అవతల దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే మన దగ్గర లేదంటే దాన్ని ఇరగొట్టాలన్న ఆలోచన పిల్లలలో ఒక చిన్న తెలియని సాడిస్టిక్ ప్లెజర్ ఉంటుంది. మీరు పార్కులలో పోయి చూస్తే తెలుస్తుంది, లేకపోతే స్కూల్లో పిల్లల దగ్గర మన పక్కవాడి దగ్గర మంచి ఆటబొమ్మ ఉంటే వీడు దాన్ని గుంజుకోనికి ట్రై చేస్తాడు, వాడు ఇవ్వకపోతే వీడు దాన్ని పలగొట్టి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నా దగ్గర లేదు వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని. హరీష్కు కేటీఆర్ గారికి సాడిస్టిక్ ప్లెజర్ ఉండొచ్చు. మాకు లేని అధికారం వీళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి, బట్టి గారి దగ్గర ఎందుకు ఉండాలి, రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఎందుకు ఉండాలి, ఉండొద్దు. దాన్ని ఎట్లో గట్ల ఇరగొడదామో పలగొడదామో అని వారికి ఆలోచన ఉండొచ్చు, ఎందుకంటే అట్లాంటి దుందుడుకు స్వభావం ఒక వయసులో ఉంటుంది. కానీ అన్ని అనుభవాలు ఉన్న చంద్రశేఖరరావు గారు వాళ్ళను పిలిచి కూర్చోబెట్టి తప్పు అని చెప్పాలి కదా. మీరందరు తల్లిదండ్రులు మీ పిల్లలు బడిపోయి తప్పు చేస్తే మీరు టీచర్ పిలిచి మీ పిల్లవాడు ఇట్లా చేస్తుండే మీరు మీ పిల్లలకి మీరు మంచి చెప్పుకుంటలేరా? నేను నా మనవాడికి చెప్తుంటా, స్కూల్లో పోయి ఏదన్నా ఇట్లా అట్లా చేస్తే అట్లా చేయదా తప్పు నాన్న, సమాజంలో మనం మంచిగా ఉండాలి, మనం ఇతరులకు కష్టం నష్టం కలిగి చేద్దాం నేను నా మనవాడికి చెప్తున్నా. మీరు మీ పిల్లలకి చెప్పాలి కదా చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా.